తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వం తం భాస్కరం భువనేశ్వరం. రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధం అనే పోలిక చెప్పాలి. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా రావణాసురుడు ఒక సందర్భంలో శక్తి అనబడేటటువంటి అస్త్రాన్ని తీశాడు. దానికి 8 గంటలు కట్టబడి మోగుతుంటాయి. ఆ శక్తి అన్న అస్త్రాన్ని అభిమంత్రించి లక్ష్మణస్వామి అడ్డొచ్చాడన్న కోపంతో ఆయన మీద ప్రయోగించాడు. ఆ శక్తి అనబడేటటువంటి అస్త్రం లక్ష్మణస్వామి మీదకి వెళ్ళి ఆయన యొక్క గుండెల్ని భేదించి భూమిలోకి దిగబడిపోయింది. వెంటనే లక్ష్మణస్వామి మూర్ఛపోయాడు, నెత్తురు కారిపోతోంది. అయినా రావణాసురుడు శరపరంపరని ఆపలేదు. లక్ష్మణుడి యొక్క శరీరం దెబ్బ తినకుండా వానరులందరినీ కాపుంచాడు రాముడు. కాపు ఉంచి ఆ రోజున ప్రళయాగ్ని సదృశమైనటువంటి క్రోధాన్ని పొంది రావణాసురుడి మీద విరుచుకుపడిపోయినటువంటి రుద్రుడిలా బాణప్రయోగం చేశాడు. అంత బాణప్రయోగం చేస్తే రథమునకు కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయి తాను అలసట పొంది చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు కూడా విరిగిపోతే యుద్ధం చెయ్యలేకపోతున్నాడు రావణాసురుడిని గమనించినటువంటి సారథి ఆయన యొక్క రథాన్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా వానరుల యొక్క వైద్యుడు సుషేణుడు అని ఉన్నాడు. ఆ సుషేణుడు స్వామి హనుమని పిలిచి, నువ్వు ఇంతకుముందు ఎలా ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే తీసుకొచ్చావో అలా మళ్ళీ ఉత్తర దిక్కున హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి ఓషధలతో కూడుకున్నటువంటి పర్వతాన్ని తీసుకొస్తే తప్ప లక్ష్మణస్వామికి కలిగినటువంటి ఖేదం తీరదు అన్నాడు. వెంటనే స్వామి హనుమ ఒక్క ఉదుటున ఉత్తర దిక్కుకు వెళ్ళి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి సంజీవనీ పర్వతంలో ఉన్నటువంటి 4 ఓషధులను విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి, మృత సంజీవని అని 4 ఓషధులు. అందులో మృత సంజీవని ఎవరి కొరకు తెచ్చారో వారికే ఉపయోగపడతాయి అవి, అందుకే రాక్షసులు బ్రతకలేదు. మృత సంజీవని యొక్క స్పర్శ చేత చనిపోయిన వారు బ్రతుకుతారు. విశల్యకరణి అంటే శరీరంలో దిగబడిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి కింద పడిపోతాయి. సవర్ణకరణి అంటే రంగు మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి పూర్వవర్ణాన్ని పొందుతారు. సంధానకరణి అంటే ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎముకలు అంటుకుంటాయి. 4 రకాలుగానూ కూడా దెబ్బతిన్నటువంటి సైన్యాన్ని మళ్ళీ పునరుజ్జీవితుల్ని చేసుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి ఈ ఓషధుల్ని గుర్తుపట్టడంలో వైక్లభ్యాన్ని పొందినటువంటి హనుమ సమయం మించిపోతోందని ఓషధీ పర్వతాన్ని పెకలించి యుద్ధభూమికి తీసుకొచ్చారు. సుషేణుడు ఏ ఓషధి లక్ష్మణస్వామికి అందాలో ఆ ఓషధీ రసాన్ని పిండి ముక్కులో పోశాడు. పోసిన కారణం చేత ఆ శక్తి అస్త్రం ఆయన గుండెని భేదించినప్పుడు ఆయన శరీరంలోకి దిగబడినటువంటి బాణపు ములుకులన్నీ కూడా ఊడి కింద పడిపోయి పరమోత్సాహంతో మళ్ళీ లేచి లక్ష్మణస్వామి నిలబడ్డాడు. నిలబడిన తరువాత దేవేంద్రుడు చూశాడు. చూసి భూమి మీద నిలబడి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు. రథంలో కూర్చుని రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. రామరావణ యుద్ధంలో ధర్మం కోసమని చెప్పి ఇంత కష్టపడి దేవతా కార్యాన్ని తీర్చడం కోసం, రాక్షస సంహారం చేయడం కోసం యుద్ధం చేస్తున్నటువంటి రాముడు ఖేదం పొందకూడదని ఇంద్రుడు తన సారథి అయినటువంటి మాతలిని పిలిచి తన యొక్క రథాన్ని రామచంద్రమూర్తి కొరకు పంపాడు. ఆకుపచ్చని గుర్రములు పూంచబడి వైఢూర్యములు పొదిగినటువంటి బంగారు చక్రములతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైన కేతనముతో విలసిల్లి
అక్షయబాణ తూణీరములతో ఉండేటటువంటి ఆ రథం రామచంద్రమూర్తి యొక్క సమీపానికి వచ్చి నిలబడింది. మాతలి రథం మించే నమస్కారం చేసి రామచంద్రమూర్తికి విజ్ఞాపన చేశాడు. దేవేంద్రుడు నీ కోసం ఈ రథాన్ని పంపాడు. నువ్వు ఈ రథమెక్కి ఇత పూర్వం మహేంద్రుడు ఎలా రాక్షస సంహారం చేశాడో అలా రావణ సంహారం చెయ్యవలసినది అని ప్రార్థన చేస్తే రాముడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రామచంద్రమూర్తి యొక్క జీవన గతిని గమనిస్తే అసలు మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఎక్కడైనా ఏదైనా పరమ మంగళప్రదమైన వస్తువు కానీ పవిత్రమైన వస్తువు కానీ కనపడితే రాముడు దానికి అప్రదక్షిణంగా వెళ్ళడు, దానికి ప్రదక్షిణం చేసి వెడతాడు రాముడు. అసలు రామాయణం చదివి తీరాలి. ఎక్కడ పరమమంగళప్రదమైన వస్తువు కనపడనివ్వండి, ఒక పాలిక అక్కడ కనపడింది అనుకోండి, రాముడు దానికి అప్రదక్షిణంగా రాడు, ప్రదక్షిణంగా వస్తాడు. ఆయన యొక్క నడవడి అంత అద్భుతంగా ఉంటుంది. అది మహేంద్రుడి యొక్క రథం, అందుకే దానికి ప్రదక్షిణం చేసి రథాన్ని అధిరోహించాడు. అధిరోహించి యుద్ధాన్ని ప్రారంభం చేసినా రావణుని యొక్క యుద్ధం ఎంత గొప్ప యుద్ధం అంటే, ఇంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల్ని ప్రశ్నించేటటువంటి రీతిలో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసి దేవేంద్రుడి యొక్క రథానికి ఉన్నటువంటి పతాకాన్ని పడగొట్టాడు. రథానికి కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయేలా బాణములతో కొట్టాడు. అసలు ఇంతటి విలుకాడు రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు ధనస్సు యొక్క వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అంత వేగంగా బాణప్రయోగం చేస్తాడు. అందుకే గోపరాజు గారు బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడనుచున్ గడకట్టి భేరిక డాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మప్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. అటువంటి రామచంద్రమూర్తి వచ్చి పడిపోతున్నటువంటి బాణములను నిగ్రహించడం కష్టమైంది. అంత వేగంగా యుద్ధం చేసి రామచంద్రమూర్తి డస్సిపోయేటట్టుగా చేశాడు. ఆ రోజున సముద్రములు ఘూర్నిల్లై దేవతలు కూడా ఉలిక్కి పడ్డారు. ఇదేమా రావణాసురుడు విజృంభించిపోతున్నాడు, రాముడికి ఆపద కలగదు కదా అని అందరూ బెంగపెట్టుకున్నారు. అంత ఉపద్రవమైనటువంటి యుద్ధాన్ని రావణాసురుడు చేస్తుంటే అపారమైనటువంటి క్రోధం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఇత పూర్వం ఎప్పుడూ అటువంటి ముఖంతో కనపడనటువంటి వాడు అంత కోపంతో భృకుటి ముడివేసి మండలాకారంగా ధనస్సు నుంచి అపారమైనటువంటి బాణప్రయోగం చేస్తే శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది విఫలమైందని ఒక భయంకరమైనటువంటి శూలాన్ని ప్రయోగించాడు రావణుడు. అది చిరుగంటల సవ్వడితో వచ్చేస్తోంది. కొన్ని వేల బాణములు ప్రయోగించాడు. అయినా అగ్నిహోత్రం మిడతల్ని ఎలా తినేస్తుందో రావణుడు విడిచిపెట్టినటువంటి శూలం రాముడి చేత విడిచిపెట్టబడినటువంటి బాణములనన్నింటినీ కూడా తనలోకి పుచ్చేసుకుంది. కానీ దేవేంద్రుడు రథాన్ని పంపిస్తున్నప్పుడు శక్తి ఆయుధాన్ని కూడా పంపాడు. వెంటనే అభిమంత్రించి ఆ శక్తి ఆయుధాన్ని విడిచిపెట్టాడు. ఆ శక్తి ఆయుధం వెళ్ళి ఆ శూలం మీద పడింది. అప్పుడు ఆ శూలం ముక్కలై కింద పడిపోయింది. ఇద్దరి మధ్య అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. మనం యుద్ధం చేసుకోవడం ఎందుకు, ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ చూడడం సావకాశం కుదరదని అటు వానరులు ఇటు రాక్షసులు కూడా యుద్ధం ఆపేసి రావణునికి జయహో అని రాక్షసులు అంటున్నారు, రాముడికి జయహో అని వానరులు అంటున్నారు. ఇద్దరి వైపున చేరి ఆ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. ఇంత గొప్ప యుద్ధం జరుగుతుండగా రామచంద్రమూర్తి చేసినటువంటి బాణప్రయోగం చేత రావణాసురుడు బడలిపోతే, యుద్ధం చెయ్యలేక నీరసపడిపోతే సారథి దూరంగా తీసుకెళ్ళిపోయాడు రథాన్ని. ఆగ్రహం వచ్చినటువంటి రావణుడు ఒక మాట అన్నాడు, నీకు ఎదుటిపక్షం వాడు లంచం ఇచ్చాడా ఏమి, పౌరుష ప్రతాపాలు లేనివాడినా అన్నట్టుగా నేను యుద్ధం చేస్తుండగా నా రథాన్ని వెనక్కి తీసుకొచ్చి పక్కన పెట్టావు, ఎందుకింత సాహసంతో కూడుకున్న పని చేశావు,
నువ్వు అవతల శత్రువులతో చేతులు కలిపావని నేను భావన చేస్తున్నాను. నా దగ్గర ఇన్ని బహుమానాలు పుచ్చుకుని ఇంతకాలం నుంచి పనిచేసినటువంటి నువ్వు కృతజ్ఞుడవయ్యావని భావన చేస్తున్నానన్నాడు. వెంటనే సారథి జవాబు చెప్పాడు, నేను శత్రువులతో చేయి కలపలేదు. నీవు ఇచ్చిన బహుమానములను మరిచిపోయినటువంటి కృతజ్ఞుడను కాను. సారథిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. గుర్రములు బడలిపోయాయి. ఆయన వేస్తున్నటువంటి బాణ పరంపరకి నువ్వు తగినటువంటి రీతిలో జవాబు చెప్పలేకపోతున్నావు. నీ ధనస్సు విరిగిపోయింది, రథాశ్వములు వేడెక్కిపోయాయి. ఆ సమయంలో ఇక నువ్వు రాముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసే స్థితిలో లేవని సారథిగా నాకు అధికారం ఉంది కాబట్టి రథివైనటువంటి నువ్వు కించిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రభు రథాన్ని నేను దూరంగా తీసుకొచ్చాను తప్ప నీ పట్ల నేను అమర్యాదతో ప్రవర్తించలేదు అన్నాడు. సంతోషాన్ని పొందినటువంటి రావణుడు చేతికున్నటువంటి కంకణాన్ని తీసి బహుమానంగా ఇచ్చాడు. నోట ఎప్పుడు ఎందుకు ఏ మాట వస్తుందో అకస్మాత్తుగా సారథన్నాడు, ప్రభు యుద్ధరంగానికి రథాన్ని తోలుతాను, మీ రుణం తీర్చుకుంటాను ఇవాల్టితో అన్నాడు. అక్కడితో రుణం పూర్తయిపోతోంది. ఎందుకు వచ్చిందో సారథి నోటి వెంట అమంగళకరమైనటువంటి మాట వచ్చింది. యుద్ధభూమిలోకి రావణాసురుడు సేద తీరి వచ్చి మళ్ళీ యుద్ధం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ రాముడు బడలి ఉన్నాడు. మనసంతా చింతాక్రాంతమై ఉంది. ఎంత యుద్ధం చేసినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఈ రావణాసురుణ్ణి పడగొట్టడం సాధ్యం కావట్లేదు. ఇంకెంతకాలం యుద్ధం చెయ్యాలి? తన భార్యని అపహరించి తనకి ఇంత అశాంతి కల్పించినటువంటి వైరివీరుడు తన ఎదుట నిలబడి ఇంతకాలం యుద్ధం చేస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి రావణాసురుణ్ణి ఎలా మట్టు పెట్టాలి? అంత తేలికైన యుద్ధంలా కనపట్టలేదు. రావణ సంహారం ఊహించినంత తేలిక కాదు. ఎలా అని చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎదురుగుండానేమో పర్వత సదృశుడై ఏదో మేరు పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా రథంలో పరమోత్సాహంతో యుద్ధానికి సిద్ధపడి రావణాసురుడు ఉన్నాడు. అటువంటి సందర్భంలో యుద్ధంలో కించిత్ విశ్రాంతి వేళ ఇక మళ్ళీ ఒండరులు కలుసుకుంటారు. మనసు చింతాక్రాంతమైందనుకోండి, శరీరానికి బలమున్నా ఉత్సాహం పుంజుకోలేడు. అదిగో అటువంటి సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం కోసం ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాధ్యులు, సిద్ధులు, ఋషులు వీరందరి మధ్యలోంచి అగస్త్య మహర్షి దిగొచ్చారు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాట ఆయనకి గౌణనామం. అగము అంటే పర్వతము. వింధ్యపర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరొచ్చింది. అసలు అగస్త్య మహర్షికి, శ్రీ మహావిష్ణువుకి, అగస్త్య మహర్షికి పరమశివుడికి, అగస్త్య మహర్షికి పరదేవతకి, అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి, అగస్త్య మహర్షికి వ్యాకరణానికి, అగస్త్య మహర్షికి సకల విద్యలకు, అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం. ఆయన ఇంతమందితో అనుబంధం ఉన్నవాడు. దక్షిణ దేశానికి మంచినీళ్ళు అందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసినవాడు అగస్త్యుడు. ద్రవిడ భాషకి వ్యాకరణాన్నంతటినీ రూపకల్పన చేసినవాడు నదిని ప్రవహింపచేసినటువంటి వాడు అగస్త్యుడు. దక్షారామ క్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామ క్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఒకానొకప్పుడు హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు. రామచంద్రమూర్తికి మహోపకారం చేసినటువంటి వాడు అగస్త్యుడు. శ్రీవేంకటేశ్వరావతారం వచ్చినప్పుడు వెంకటేశ్వరుడు పద్మావతీ పరిణయం చేసుకున్న తర్వాత కొండనెక్కడానికి బయలుదేరుతుంటే కొత్తగా పెళ్ళైన వాడు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదని, 6 నెలలు తన వద్ద ఉండమని, కొండ కింద అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో 6 నెలలు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవిని తన దగ్గర ఉంచుకున్న కారణం చేత కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం వచ్చేటట్టుగా తన దగ్గర నివాసం చేయించి శ్రీనివాసుడికి 6 నెలల ఆతిథ్యం ఇచ్చిన మహానుభావుడు అగస్త్య మహర్షి. పార్వతీ కళ్యాణ ఘట్టంలో
భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంటే తాను వచ్చి భూమిని నిలబెట్టినటువంటి పరమ శివభక్తుడు. కాశీపట్టణంలో ఆయన యొక్క అనుబంధం, ఆయన యొక్క సంతోషం అనన్యమైనటువంటి రీతిలో వర్ణింపబడతాయి. అంత గొప్ప శివభక్తుడు. అలాగే రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రత్యేకంగా అసలు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడానికి రాముని యొక్క భవిష్యత్తు జీవితంలో వచ్చేటటువంటి సందర్భములను లెక్క కట్టి దానికి కావలసిన పునాది వేసినటువంటి వాడే అగస్త్య మహర్షి. బాలకాండలో కనపడడు, ఆ తర్వాత అయోధ్యకాండలో కనపడడు, అరణ్యకాండలో కనపడతాడు. అరణ్యకాండలో కనపడినటువంటి అగస్త్య మహర్షి అనన్యసాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు. అగస్త్యుడి పేరు చెప్తే రాముడు పరవశించిపోతాడు. సీతారాములు కళ్యాణం అయిన తర్వాత అగస్త్య మహర్షి గురించి చెప్పిన, ఆయన పేరెత్తిన ఆదిత్య హృదయం గురించి ఒక్కసారి చెప్పుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఎంత పారవస్యాన్ని పొందుతారో. రాముడికి అగస్త్య మహర్షి అంటే అంత సంతోషం. రామాయణం మొత్తం మీద రాముడు నాకు ఇది కావాలి అని కోరుకున్నట్లుగా మనకెక్కడా కనపడదు. రాముడు కోరుకున్నది ఏది అంటే ధర్మం ఒక్కటే. నాకు ధర్మం కావాలి అని అడిగినవాడు, ధర్మానుష్ఠానము చేత సంతోషమును పొందినవాడు రాముడు. ఆయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు కనుక ఆయనకు అసలు దుఃఖించవలసినటువంటి అవసరమే కలగలేదు. అంతటి మహాపురుషుడైనటువంటి రాముడి యొక్క జీవితంలో ఆయన కోరుకున్న కోరిక ఏమిటి అంటే, సుతీక్షణ మహర్షి యొక్క దర్శనం అయిన తరువాత అరణ్యకాండలో ఒక మాట అడిగాడు. ఇక నేను మిగిలినటువంటి అరణ్యవాసం అంతా కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపి ప్రతిరోజు అగస్త్యుల వారి దర్శనం చేసుకొని వారికి సేవ చేస్తూ గడపాలనుంది అన్నాడు. అంటే అగస్త్యుని పేరెత్తిన, ఆయన దర్శనమన్న రామచంద్రమూర్తికి ఎంత ప్రీతిపాత్రమో మీకు అర్థమై ఉంటుంది. అసలు ఆయన ఆ రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని వాల్మీకి మహర్షి అంత అద్భుతంగా వర్ణిస్తారు. అక్కడ అనేక మంది దేవతలు తాము వచ్చి అగస్త్యుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఏ ఏ దేవతకి ఆయా స్థానం ఉంటుంది, ఆయా స్థానముల యందుండి అగస్త్యుణ్ణి సేవిస్తారు. మీరు రామాయణం చదివితే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి సంబంధించి ఒక విశేషం కనపడుతుంది. అసత్యాన్ని పలికేటటువంటి వాడు కానీ, క్రూరమైనటువంటి స్వభావం ఉన్నవాడు కానీ, పరులను హింసించాలనేటటువంటి లక్షణం ఉన్నవాడు కానీ, కపటబుద్ధి కలిగినటువంటి వాడు కానీ ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు. అంత తేజోవంతమ ఆశ్రమం. దేవతలు వచ్చి అగస్త్య దర్శనం చేస్తారు అంటే ఆయన యొక్క దర్శనం కోసం వాళ్ళు ఎదురు చూడడానికి స్థానాలున్నాయి అంటే అగస్త్య మహర్షి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అటువంటి అగస్త్యుడు అగ్నిశాలలో ఉండగా రాముడు అగస్త్య మహర్షి యొక్క శిష్యుని చేత కబురు చేశాడు. దశరథ మహారాజు యొక్క కుమారుడైన రామచంద్రమూర్తి భార్యాసహితుడై సోదరుడితో కలిసి వచ్చి మహర్షి యొక్క దర్శనాన్ని కోరుకుంటున్నాడని చెప్పమని. ఆ శిష్యుడు వెళ్ళి అగ్నిశాలలో ఉన్న మహర్షికి చెప్పాడు, సీతారామలక్ష్మణులు వచ్చారని. వెంటనే అగస్త్యుడన్నాడు, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా రాముడు ఒక్కసారి వస్తే బావుండని. అంటే ఏదో ఉంది, కేవలం చూడ్డం కాదు. ఎక్కడా ఎవరూ పైకి మాట్లాడరు. రామాయణంలో అదొక వైచిత్రి. మహానుభావులు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన్నవారు ఎవ్వరూ రామాయణంలో రామా నువ్వు విష్ణువి, నువ్వు రావణ సంహారానికి వచ్చావు అని మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడితే వెంటనే రాముడు అంటాడు, నేను అలా అనుకోవట్లేదు, దశరథం మన్యే, నేను దశరథ మహారాజు గారి కొడుకుని, సామాన్యమైన మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అంటాడు. అందుకే ఎవ్వరూ రాముడితో నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని చెప్పరు. కానీ రాముని యొక్క అవతారం ఎందుకొచ్చిందో తెలిసున్నటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసున్నవాడు. అప్పటికి 14 ఏళ్ల అరణ్యవాసంలో చాలా కాలం జరిగిపోయింది. రావణాసుర సంహారం జరగాలి. దానికి ఏవేవి కావాలో తెలిసున్నవాడు అగస్త్యుడొక్కడే. అందుకే
ఆయన అగ్నిశాలలో కూర్చుని శిష్యుడు వచ్చి చెప్తే ఒక మాట అన్నాడు, నేను రాముణ్ణి చూడాలని ఈ మధ్య అనుకుంటున్నాను, ఒకసారి వస్తే బాగుండనుకున్నాను. ఆయన స్థాయి చూడండి. రాముడు వచ్చాడు, చాలా సంతోషం. రాముడు నా దగ్గరకు రావడానికి వేచి ఉండేటట్టుగా చేసిన వాడెవరు? రాముడు రాగానే నా వద్దకు ప్రవేశపెట్టవద్దా, ఆయన ఎందుకు ఎదురు చూసేటట్టు చేశావు అని అడిగాడు శిష్యుణ్ణి. అని తానే బయలుదేరి బయటికి వచ్చాడు. వెంటనే రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, రామాయణం చదివితే పెద్దలు నడిచి వస్తున్నప్పుడు ఎలా బ్రతకాలో, మనసులో ఎటువంటి భావనలు రావాలో అర్థమవుతుంది. వెంటనే సీతాలక్ష్మణుల వంక తిరిగి అంటాడు, రాశీభూతమైన తపస్సు, రాశీభూతమైన తేజస్సు నడిచి వస్తోంది. ఆ మహానుభావుడి పాదముల వంక చూడండి, మానసికంగా పాదములను తలపైన ధరించండి. అటువంటి మహాపురుషుడి రాక చాలు ఎంతో గొప్పదంటాడు. ఆయన నడిచి వచ్చి కూర్చుని ధర్మం చెప్తాడు. ఎంత గొప్ప ధర్మం మాట్లాడతాడో, వానప్రస్థు ధర్మం. ఆ ధర్మాన్ని చెప్పి అర్ఘ్యపాద్యాదులిచ్చి మాలికలిచ్చి సీతారాముల వంక చూసి, లోకంలో సీత వంటి సాధ్వి ఎక్కడో తప్ప ఉండరు. భర్త ఇంత కష్టాల్లో ఉన్న అనుగమించి అరణ్యానికి వచ్చింది. అమ్మా, అందరూ స్త్రీల వంటి దానివి కావమ్మా, నువ్వు సాధుమూర్తివి అని పొగిడి, సీతమ్మ బాగా అలసిపోయినట్టున్నావు, రామ అలసిపోయినట్టున్నావు, వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి, ఆశ్రమంలో ఉండండి అన్నాడు. అన్న మహర్షి మళ్ళీ మాట మార్చారు. రాముడు అన్నాడు, నాకు ఏకాంతంగా మనసు ప్రశాంతంగా ఒకే విషయం మీద నిలబెట్టడానికి యోగ్యమైన ప్రదేశాన్ని చెప్పండి అని అడిగాడు. అగస్త్యాశ్రమం అంటే ఏదో చిన్న ప్రాంగణం ఉండదు. ఇప్పటికీ మీరు వెంకటాచలం దగ్గర అగస్త్యాశ్రమం చూస్తే ఎంత పెద్ద ప్రాంగణం ఉండేదో అర్థమవుతుంది. కొన్ని ఊళ్ళు కలిపితే అగస్త్యాశ్రమం, అంత పెద్ద పెద్ద ప్రాంగణాలు. ఎందరో ఆయన ఆశ్రమంలో తపస్సులు చేసి సిద్ధి పొంది విమానాలెక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోతుండేవారు. ఏదో ప్రయాణం చేసేవాళ్ళు ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రయాణ సాధనాలు వచ్చి నిలబడేటటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో, అగస్త్యుని యొక్క ఆశ్రమం భూమి నుంచి దివికి వెళ్ళే వాళ్ళు ఎక్కి వెళ్ళే విమానాలతో కూడుకుని అలా ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి ఆయన ఆశ్రమం ఎలా ఉంటుందో. అసలు రామాయణంలో ఆ ఆశ్రమాలు, ఆ ఋషులు, వాళ్ళ వైభవం, వాళ్ళ తపస్సు, వాళ్ళ శక్తి చదవాలి. అబ్బా, అటువంటి జాతికి కదా మనం వారసులం అనిపిస్తుంది. అటువంటి అగస్త్యుడు ఒక్కసారి ఆలోచించాడు. ఆలోచించి ఆయన ధ్యాతా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః అన్నారు మహర్షి. ఇక్కడుండండి అన్నవాడు మళ్ళీ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి రాముడితో అన్నాడు, రామా ఇక్కడ ఉండండి అన్నాను కదూ, వద్దు, మీరు ఇక్కడ ఉండకండి. ఇక్కడ నుంచి ఇదిగో ఫలానా ఫలానా దారిలో వెడితే ఆ పర్వత శిఖరం ఎక్కి దాని మించి చూస్తే పంచవటి కనపడుతుంది. పంచవటి నిర్మానుష్యంగా ఉంటుంది. అదేమిటి అలా చెప్పచ్చా? వాళ్ళు సీతారాములు లక్ష్మణస్వామి ఉండాలి. ఆయన ఏమని అడిగాడు? నా మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండే ప్రదేశం కావాలని అడిగాడు. దానికి తగిన ప్రదేశంలా చెప్తున్నాడు. మనుష్య సంచారం ఉంటే ఏకాగ్రత కోల్పోతావు అన్నట్టుగా వినపడుతోంది. అక్కడ మనుష్య సంచారం ఉండదు. గోదావరి తీరం ఉంటుంది. దుష్టమైనటువంటి సర్పములు తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి ఫలపుష్పములతో ఉంటుంది. రామ, నువ్వు సీతమ్మ ఉండడానికి అది అనువైన ప్రదేశం అన్నాడు. ఎలా? వెంటనే చెప్పలేదు. అది చెప్పడానికి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు. ఆలోచించి చెప్పాడు. అంటే రామాయణంలో ఎక్కడ సీతారాములుంటే సీతాపహరణం జరగడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడ జనసంచారం ఉండదో, ఎక్కడ రావణుడి కార్యం సాధ్యపడుతుందో, ఏ తప్పు చేసి రావణుడు సంహరింపబడతాడో, దానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో, సీతారాములు ఎక్కడికి చేరితే ఆ పని జరుగుతుందో నిర్ణయించి రామాయణంలో చెప్పినవాడు అగస్త్యుడే. అంతేకాదు, పంపే ముందు 2 అద్భుతమైనటువంటి విషయములు చెప్పాడు. ఒకటి ఉండవలసిన ప్రదేశం, రెండవది రామ ఇది విష్ణు ధనస్సు,
ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సుని చేత పట్టుకుని ఎందరో అసురుల్ని సంహరించాడు. ఈ ధనస్సు నువ్వు తీసుకో అన్నాడు. ఏదో మన ఇంట్లో చూడండి, చాలా ప్రీతి కలిగిన వాళ్ళు వస్తే ఓ బొమ్మ తీసిస్తాం, అంత తేలికగా విష్ణుధనస్సు ఇచ్చాడు. విష్ణుధనస్సు ఇచ్చి, ఇది ఇంద్రుని యొక్క ఖడ్గం రామ, ఈ ఖడ్గంతో ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు మహేంద్రుడు, ఇది నీకు ఎదర ఉపయోగపడుతుంది, ఈ ఖడ్గం నీ దగ్గర ఉంచుకో అంటే, రామరావణ యుద్ధానికి సీతాపహరణం తర్వాత అరణ్యంలో వెడుతున్నప్పుడు రాముడికి ఎదురుపడేటటువంటి రాక్షసుల్ని సంహరించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను చేకూరుస్తున్నాడు అగస్త్య మహర్షి. వెంటనే సీతమ్మని తీసుకుని, లక్ష్మణస్వామిని తీసుకుని రామచంద్రమూర్తి పంచవటికి వెళ్ళిపోయారు.